శ్రీమాత్రే నమ. 4/10/2024 శుక్రవారం. శ్రీ గాయత్రీదేవి అవతారం. అమ్మవారిని వివిధ రూపాలలో సేవిస్తూ కంటి శుక్రవారము గడియనే కంటి అన్నట్లుగా అన్నమయ్య శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అవతారం రావటం విశేషం. మాతా చతుర్నావర్ణానాం వేదాంగానాంచ ఛందసాం. 4 వర్ణాల వారికి తల్లి గాయత్రీమాత. వేదాంగముల శక్తి గాయత్రీమాత. సంధ్యావందన మంత్రానాం తంత్రానాంచ విచక్షణ. గాయత్రి, సరస్వతి, సావిత్రి ఈ 3 స్వరూపాలు ఒకటే. ఒక్క మాటలో చెప్పాలి అంటే గాయత్రీదేవి సర్వదేవతా స్వరూపిణి. గాయత్రి మంత్రము లేనటువంటి మంత్రం ఉండదు. నారాయణుణ్ణి స్మరించిన, ఏ దేవతలను స్మరించినా గాయత్రితో కూడుకునే ఆచరించదగినటువంటిది. అందుకని అందరికీ తల్లి గాయత్రీదేవి. ద్విజాతి జాతి రూపాచ జపరూప తపస్విని. తపోశక్తితో బుద్ధి ప్రచోదయాత్, బుద్ధిని పెంచుకొని ఆ భగవంతుడిని సేవించడానికి విశేషమైనటువంటిది. సంధ్యాకాలంలో ఇష్టదేవత ఆరాధన సూర్యమండలంలో ఉన్నట్లుగా భావించి ఆరాధించుటయే గాయత్రి స్వరూపాలు. ప్రాణశక్తి ఉపాసనయే గాయత్రి. బుద్ధిని ప్రేరేపింపజేసేదే ఆ శక్తి ఎవరు? గాయత్రి. సర్వచైతన్య రూపాంతాం ఆద్య విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎవరైనా అనుష్ఠానం చేయవచ్చు. సద్బుద్ధిని ప్రసాదించేటువంటి తల్లి. ఇష్టదేవతని గృహంలో ఆరాధన చేసుకుని బయటికి వచ్చి సూర్యమండలంలో దాన్ని దర్శనం చేసి 2 ప్రదక్షిణములు చేసి తులసి కోటలో అర్ఘ్యప్రదానం చేయాలి చాతుర్వర్ణాల వారు కూడా. అయితే విశేషంగా లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా ద్విజాతి జాతి రూపాచ జపరూప తపస్విని గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. ద్విజబృందం ఎక్కువగా అమ్మవారిని విశ్వ రక్షణ కోసం ప్రార్థన చేస్తారు. వారు చేసేటువంటి ఆ శక్తి వలననే దేశమంతా క్షేమంగా ఉంటుంది. అందుచేత అర్హత ఉన్నటువంటి వారు అలా ఆచరించాలి. మిగతా వారు ఇష్టదేవతా స్వరూపాన్ని సేవించి దానిని సూర్యమండలంలో సేవించాలి. లేదా ఈ క్రింద మంత్రాన్ని సర్వచైతన్య రూపాంతాం ఆద్య విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవచ్చు. గయా త్రాయతే గాయత్రి. అట్టి దివ్యమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఎలా పడితే అలా, ఇంకా విశేషంగా ఈ మధ్యకాలంలో రింగు టోన్గా ఇలా చేస్తూ ఉన్నారు. అది మహా అపరాధం. త్రిసంధ్యలలో కూడా అమ్మవారిని సేవించదగినటువంటి చక్కనైనటువంటి రూపం గాయత్రీ మాత. ఈ రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు గాయత్రి రూపంలో యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి రూపంలో మనని అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ బుద్ధి ప్రచోదన చెందితేనే మన మనసు భగవంతుడి వైపు వెళుతుంది. భగవద్ అనుగ్రహం ఉంటేనే మన జీవనం సజావుగా సాగుతుంది. అందుచేత ఈ రోజున అమ్మవారికి నిమ్మ పులిహార నివేదన చేస్తూ ఉంటారు. విశేషంగా 9 రోజులు కూడా పాయసాన్న ప్రియ. పాయస నివేదన చాలా విశేషం. అలా వారి వారి శక్తిని అనుసరించి గాయత్రీ మాతని ఈ రోజున ఆరాధన చేయటం ద్వారా సమస్త సిద్ధులు చేకూరుతాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది.
అఖండ మేధాశక్తి లభిస్తుంది. గాయత్రి ఆరాధన అందరూ కూడా చేయదగినది. సర్వచైతన్య రూపాంతాం ఆద్యా విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని అందరూ సేవించి తరించండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.